హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈ రోజు నేను మీకు చూపించబోయే ఫర్టిలైజర్ వారానికి ఒకసారి మన మొక్కలకి అంటే మందార మొక్కలకి ముఖ్యంగా కంటిన్యూగా ఇవ్వడం వల్ల మనమైతే కంటిన్యూగా ఫ్లవర్స్ తీసుకుంటామండి గార్డెన్ లో. ఇదేంటి ఫర్టిలైజర్, ఎట్లా తయారు చేసుకోవాలి, ఎట్లా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్ గా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు, ఇంకా అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు క్యాటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా shresthagarden.in వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో కూడా మందార మొక్కలు ఎండిపోతున్నాయని కామెంట్స్ లా రాస్తున్నారండి. దానికి ముఖ్యమైన కారణం మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే డ్రైన్ హోల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా మీరు ఒకసారి చెక్ చేయండి. వర్షం పడ్డ తర్వాత మీరు ఒకసారి గార్డెన్ లో మీరు వెళ్తే మనకు తెలిసిపోతుంది అక్కడ వాటర్, మరి పడిన వాటర్ ఆ డ్రైన్ హోల్స్ ద్వారా బయటికి వచ్చేస్తున్నాయా లేదా కుండీలు అట్లనే నిల్వ ఉంటున్నాయా ఒకసారి చూసుకోండి. ఒకవేళ నిల్వ ఉంటున్నట్టయితే కనుక ఆ మొక్క తొందరగానే మరి చనిపోతుంది. ఎందుకంటే మరి ఆ నీళ్ళు ఎక్కువ నిలువ ఉండడం వల్ల రూట్స్ కి ఫంగస్ వచ్చి మొక్క ఎండిపోతుంది. మరి మీరు ఇది తప్పకుండా గమనించుకోండి. ఏదైనా పాట్ లో మీరు నీరు నిల్వ ఉంటున్నట్టయితే ఆ పాట్ కి మీరు మంచిగా హోల్స్, 1-2 హోల్స్ ఎక్కువనే పెట్టండి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పెస్ట్ అటాక్ అనేది మందార మొక్కలకి ఎక్కువగా ఉంటదండి. ఎందుకంటే న్యూ గ్రోత్ ఎక్కడ ఉంటుందో, కొత్తగా మొగ్గలు, చిగుర్లు స్టార్ట్ అవుతుంటాయి కదా, అక్కడ కంపల్సరీగా పెస్ట్ వస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఇది మిల్లీబగ్స్ ఎక్కువగా అనిపిస్తుంటాయి. అయితే చాలా మంది అడుగుతున్నారు, కొంచెం మంది అంటే తెలియని వాళ్ళు, వైట్ గా పట్టేస్తుంది మందార మొక్కకి ఏంటో అన్నట్టుగా అడుగుతున్నారు. అది మిల్లీబగ్స్ ఏనండి. అది పిండి నల్లి అంటాం కదా అది. అయితే దాన్ని మనం చిన్నగా కనిపించినప్పుడు మనం చేత్తో నలిపేసేయాలి. లేదు అని అంటే మాత్రం అది ఎక్కువ అయిపోతుంది. ఏదో ఒకటి వారానికి ఒకసారి పెస్ట్ ఉన్నా లేకుండా మనం ఆర్గానిక్ గా స్ప్రేస్ అనేది కంపల్సరీగా మనం మొక్కకు స్ప్రే చేస్తున్నప్పుడే మరి ఇట్లాంటి పెస్ట్ నుండి అయితే మనం మొక్కను కాపాడుకోగలుగుతాం. మనం రెగ్యులర్ గా ఫ్లవర్స్ తీసుకోగలుగుతాం. రెగ్యులర్ గా మందార పూలు మన గార్డెన్ లో తీసుకోవాలంటే మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తుండాలనేది నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. అయితే మీరు ఎప్పుడు ఇది చూపించేదే కదా, విన్నదే కదా అన్నట్టుగా మీరు లైట్ తీసుకోవద్దు. ఇది చాలా మంచి ఫర్టిలైజర్ అండి. ఈ ఫర్టిలైజర్ వచ్చేసి చాలా సింపుల్ గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. 1 లీటర్ నీళ్ళల్లో ఇక్కడ చూడండి, ఇవి ఆనియన్ పీల్స్ తీసుకున్నాను. దాంతో పాటు నేను బనానా పీల్స్ కూడా తీసుకున్నాను. చూపిస్తా చూడండి. ఇదిగోండి బ్లాక్ కలర్ ఉన్నాయి కదా, ఇవి బనానా పీల్స్. ఇవి బాగా డ్రై చేసుకున్నాయి అనమాట. ఎండలు ఉన్నప్పుడే మనం డ్రై చేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనకి ఇట్లా వర్షాకాలం ఏ సీజన్ లో కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంటది. అయితే ఈ విధంగా ఆ లీటర్ నీళ్ళలో 2 రోజుల పాటు నేనైతే నానబెట్టి పక్కన పెట్టేసినాను. 2 రోజులు ఎందుకు నానబెట్టినానంటే వర్షం గ్యాప్ వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తానని. అయితే ఒకవేళ మీరు 3 రోజులు 4 రోజులు నానబెట్టి పెట్టినా కూడా ఏం పర్వాలేదండి, అదేం పాడైపోదు, ఇంకా ఫర్మెంటేషన్ బాగా జరుగుతుంది. ఇట్లా నేనైతే ఇప్పుడైతే 2 డేస్ నానబెట్టిన ఈ ఫర్టిలైజర్ ని ఇక్కడ చూడండి 2 లీటర్ల నీళ్ళకి తీసుకుంటున్నాను. ఇక్కడ బనానా పీల్స్ వచ్చేసి 2 బనానా పీల్స్ తీసుకున్నాను. ఆనియన్ పీల్స్ వచ్చేసి 4 ఉల్లిపాయల పొట్టు ఏదైతే వస్తుందో పైన పొర లేయర్ అది తీసుకున్నాను. బాగా నానబెట్టి పెట్టినాను. చూడండి ఇవి మంచిగా కలర్ చేంజ్ అయిపోయినాయి 2 డేస్ బాగా నానే వరకు. అయితే ఇప్పుడు వీటిని మనం పడేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి కూడా వాటర్ వేసి కూడా మనము ఇంకొకసారికి కూడా మనం వాడుకోవచ్చు. ఇంకా 2 రోజులు పక్కన పెడితే మళ్ళీ ఫర్టిలైజర్ అనేది తయారైపోతుంది. చూడండి ఇట్లా గార్డెన్ లో కంటిన్యూస్ గా ఫ్లవర్స్ రావాలంటే మరి ముఖ్యంగా ఫాస్ఫరస్ అండ్ పొటాషియం చాలా అవసరం అండి. ఈ పువ్వులు మనం కంటిన్యూగా పూయాలంటే ఈ పొటాషియం అనేది చాలా రిచ్ గా ఉంటది. మనకు దాంతో పాటు మెగ్నీషియం, సల్ఫర్, మనం ఈ ఆనియన్ పీల్స్ వేస్తున్నాం కదా, ఫాస్ఫరస్ కూడా పుష్కలంగా ఉంటది ఫర్టిలైజర్ లో. మరి అందుకని మనకైతే ఇవైతే మనం పడేసేటివే కదండి, మనం ఏదో డబ్బులు పెట్టి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వీటిని కంటిన్యూగా వారానికి ఒకసారి ఇట్లా ప్రిపేర్ చేసి మన గార్డెన్ లో మన మొక్కలకి ఇస్తూ ఉంటే మనం ఫ్లవర్స్ అయితే కంటిన్యూగా తీసుకోవచ్చు. ఒక మందార మొక్కలకే కాదు, ఈ ఫర్టిలైజర్ అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు, అలాగే కాయగూర మొక్కలకి, పండ్ల మొక్కలకి కూడా మనము ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు. చూడండి ఎంత చక్కగా ఎన్ని మొగ్గలు ఉన్నాయో, ఎన్ని పువ్వులు ఉన్నాయో గార్డెన్ లో అయితే
అయితే చాలా బాగా వస్తున్నాయి. అయితే ఈ ఒక్కటే ఫర్టిలైజర్ అని కాదు, రెగ్యులర్ గా మనం అంటే ఇంకా మన ఇంట్లో చేసుకోగలిగేది ఈ ఫర్టిలైజర్ అయితే వారానికి ఒకసారి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి కూడా చూపిస్తాను. మనము బియ్యము పప్పులు అవి కడుగుతూనే ఉంటాం కదా, డైలీ ప్రాసెసే కదండి, మనం రైస్ వండుకుంటుంటాం కదా, మరి తప్పనిసరిగా మనకు ఆ వాటర్ అనేది కలెక్ట్ చేసుకోవాలి, పడేయకుండా వేస్ట్ల సింక్ లో పారబోయకుండా. ఈ విధంగా నేనైతే కలెక్ట్ చేసి పెట్టుకుంటుంటాను. చూడండి ఇప్పుడు ఇవైతే 1 డేవే. అయితే పప్పులు కడిగిన నీళ్ళైనా సరే, బియ్యం కడిగిన నీళ్ళైనా సరే ఇట్లా స్టోర్ చేసి పెట్టుకొని మీరు వీలైతే ఒక రోజు వదిలేసి, అంటే ఈ రోజు కడిగిన నీళ్ళని నెక్స్ట్ డేకి వాడుకోండి. లేదు మాకు అట్లా వీలు కాదు ఎప్పటికప్పుడు వేస్తామంటే కనీసం ఒక 2 గంటలైనా పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి నేను ఈ 2 గంటలు పక్కన పెట్టిన ఈ రైస్ వాటర్ లోకి చూడండి ఇది కాఫీ పౌడర్ వేస్తున్నాను. ఇవి దాదాపుగా 1.5 లీటర్ ఉంటాయండి వాటర్. దానిలోకి ఒక 2 రూపీస్ కాఫీ పౌడర్ నేను ఇక్కడ వేస్తున్నా. చూడండి ఇది కూడా సింపుల్ ఫర్టిలైజర్ అండి. పువ్వులు ఎక్కువ పూయడానికి ఇవి సీక్రెట్ టిప్స్. పాటించినట్టయితే మీరు కూడా మీ గార్డెన్ లో ఇంత చక్కగా ఫ్లవర్స్ అయితే తీసుకుంటారు. ఇక్కడ చూడండి ఈ రైస్ వాటర్ లో మనం ఇప్పుడు వేసిన కాఫీ పౌడర్ లో ఎన్పీకేతో పాటు మట్టిని అసిడిక్ చేసేటటువంటి గుణం ఉంటది. పూల మొక్కలకి అసిడిక్ సాయిల్ అంటే చాలా ఇష్టం అండి, అందుకని ఎక్కువ ఫ్లవర్స్ పూస్తాయి. చూడండి మా గార్డెన్ లో చూసినట్టయితే చక్కగా ఫ్లవర్స్ వస్తున్నాయి. మరి ఇట్లా చక్కగా ఈ ఫర్టిలైజర్ ని కొంచెం కొంచెంగా, ఎక్కువ కూడా అవసరం లేదు వీటికి. చిన్న చిన్న పాట్స్ లలోనే పెడతాను ఈ చిన్న చిన్న పర్సిలన్ ప్లాంట్స్ కానీ, టేబుల్ రోజెస్ కానీ, ఇవన్నీ చిన్న వాటిలలో కొంచెం కొంచెం మోతాదులో పోసినా కూడా మనము ఎంతో చక్కగా ఫ్లవర్స్ వస్తాయి. ఈ ఫర్టిలైజర్ ని ప్రతి 15 రోజులకు ఒకసారి అన్ని రకాల పూల మొక్కలకు ఇవ్వచ్చు. అయితే మనం ఈ కాఫీ పౌడర్ కలిపిన ఫర్టిలైజర్ అయితే 15 రోజులకు ఒకసారి ఇవ్వండి. అదే ప్లెయిన్ రైస్ వాటర్ అయితే ఎప్పటికప్పుడు మీరు ఒక 2 గంటలు ఫర్మెంట్ చేసి అంటే పక్కన పెట్టినా సరే మీరు పూల మొక్కలకు అన్నిటికీ డైరెక్ట్ గా మనం ఎటువంటి వాటర్ లో డైల్యూట్ చేయకుండానే ఇవ్వచ్చు. అయితే మీరు ఒకవేళ మీరు వాటిని నిల్వ పెట్టినట్టయితే 1-2 డేస్ కానీ స్టోర్ చేసి ఉంటే గానీ ఎంతైతే వాటర్ తీసుకుంటారో అంతకన్నీ డబుల్ వాటర్ వేసేసి 1:2 రేషియోలో మీరు అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. ఇక్కడ చూడండి ఇది బీరపాదు, ఈ బీరపాదుకు కూడా నేను ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. ఈ వీడియోలో నేను చూపించిన ఫస్ట్ ఫర్టిలైజర్ వచ్చేసి వారానికి ఒకసారి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనము కాఫీ పౌడర్ కలిపిన ఫర్టిలైజర్ అయితే రైస్ వాటర్ లో మనం 15 రోజులకు ఒకసారి మనం పూల మొక్కలకి ఇవ్వచ్చు. కొన్ని యాసిడ్ లవింగ్ ప్లాంట్స్ ఉంటాయి, లైక్ టమాటో, మిర్చి, నిమ్మ మొక్కలు, ఇట్లాంటి వాటికి మనము ప్రతి 15 రోజులకు ఒకసారి ఇవ్వచ్చు. మిగతా నార్మల్ రైస్ వాటర్ అయితే ఎవ్రీ వీక్ ఇవ్వచ్చు అండి. వీక్లీ 2 టైమ్స్ కూడా మనము హ్యాపీగా మన మొక్కలకి ఇవ్వచ్చు. మీరు వర్షం లేనప్పుడు ఈ అంటే వాటరింగ్ అనేది చేయండి, మొక్కలకి లిక్విడ్ ఫామ్ లా ఇవ్వండి ఫర్టిలైజర్స్ గానీ. మిగతా అయితే మీరు సాలిడ్ ఫామ్ లా ఇవ్వడమే చాలా బెస్ట్. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.